హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేను ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఆ రెసిపీ ఏంటంటే ఆనియన్ రింగ్ ఆమ్లెట్స్ అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేసి పెడితే. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చేసి నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఈ విధంగా నేను పెద్ద ఆనియన్ తీసుకొని ఈ విధంగా రింగ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా మనం పెద్ద రింగ్స్ని సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఈ ఫోర్క్తో ఎగ్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. మైదా లేకపోతే కార్న్ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్ మైదా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దానిలో కొద్దిగా పసుపు యాడ్ చేయాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేయాలి. అలాగే ఎండుమిర్చి గింజలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది మన ఆప్షనల్, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నెయ్యిని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నెయ్యిని మొత్తం పెన మీద స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి వీడియోలో చూపించే విధంగా ఆనియన్ రింగ్స్ని ఈ విధంగా పెనం మీద పెట్టుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు స్లోగా మనం కలుపుకున్న బ్యాటర్ని దీనిలో రింగ్స్లో యాడ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం యాడ్ చేసి రోస్ట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి. మనం దీన్ని స్లోగా టర్న్ చేసుకోవాలండి, లేదంటే బ్యాట్ అంతా బయటకు వచ్చేస్తుంది. స్లోగా టర్న్ చేసి రోస్ట్ చేసుకోవాలి. సరే కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు ఈ రెసిపీని తయారు చేసి పెట్టచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఈ విధంగా రెండో వైపు కూడా రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా రెండో వైపు కూడా రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. అంతేనండి, మనకి ఎమ్మీ టేస్టీ ఆనియన్ రింగ్స్ ఆమ్లెట్స్ ప్రిపేర్ అయిపోతాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇక్కడ నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్తో అలాగే క్యారెట్, ఆనియన్, లెమన్తో నేను గార్నిష్ చేసుకున్నాను. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి.